మీ మొదటి హీరోయిన్ అవును సమంత మీకు మంచి స్నేహితురాలు. అవును. సో అట్లాగే ఆమెకు కూడా నాకు తెలిసి మీరే అనుకుంటా. ఇది ఆమెకి ఫస్ట్ హీరో అంటే సైన్ చేసింది ఫస్ట్ మూవీ. తర్వాత ఆమెకి లక్కీలీ తనకి ఫస్ట్ బయటికి వచ్చింది ఎటో వెళ్ళిపోయింది మనసు ఉంటాయి. ఏమై చేసావే, సో ఏమై చేసావే కదా. అవునవును. సో ఫస్ట్ సైన్ చేసింది ఇది, బట్ లక్కీలీ ఫర్ హర్ రిలీజ్ అయింది ఫస్ట్ ఏమై చేసావే. ఎందుకంటే మా డెబ్యూ సినిమా మాస్కో కాబట్టి అసలు ఆడట్లేదు సినిమా. సో అది ఎక్కడో అంటే తన కెరియర్ తన టాలెంట్ వాడుకోవడానికి మంచి అవకాశం దొరికింది ఫస్ట్ సినిమాతోనే, ఫస్ట్ రిలీజ్తోనే. అండ్ షీ గాట్ అ లాట్ ఆఫ్ అక్లైమ్ విత్ దట్ ఫస్ట్ ఫిల్మ్. సో లక్కీలీ తను అదేంటో తెలియదు సార్, ఆ సినిమాతో ముగ్గురు పరిచయం అయ్యాం సార్. మాస్కో అండ్ కావేరి అనే సినిమాతో నేను, సమంత, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్. తమన్ కూడా ఫస్ట్ ఫిల్మ్. తమన్ కూడా ఫస్ట్ సైన్ చేసిన. ఈవెన్ రవి వర్మను కూడా డైరెక్టర్ గా ఫస్ట్ ఫిల్మ్. సినిమాటోగ్రాఫర్ నుంచి తను ఆ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఐ థింక్ అప్పట్లో దశావతారం సినిమాటోగ్రాఫర్ గా ఫినిష్ చేసి ఈ సినిమా స్టార్ట్ చేశాను అనుకుంటా. అవును, ఆ టైం. బట్ మెయిన్ ఆ సినిమాలో ముగ్గురు ఇంట్రడ్యూస్ అయ్యాము. ముగ్గురు వాళ్ళిద్దరికైతే ఆ సినిమా రిలీజ్ ముందే తెలుగులో ఫస్ట్ డెబ్యూ సినిమా వచ్చేసింది. ఎందుకంటే ఆ సినిమా ఆల్మోస్ట్ మేము సైన్ చేసి సినిమా స్టార్ట్ చేసిన టైం నుంచి 3 years పట్టింది సార్. 3 years పట్టింది రిలీజ్కి. 2000 నేనైతే 2007 ఎండ్లో సైన్ చేశా. శామ్ ఏమో ప్రాజెక్ట్లో 2008 బిగినింగ్ లో వచ్చింది. తమన్ వాజ్ ఆల్సో దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. సినిమా రిలీజ్ ఏమో August 2010 లో రిలీజ్ అయింది. అవును. సో ఆల్మోస్ట్ ఇట్ టుక్ 3 years. ఆ టైంలో అది రిలీజ్ అయ్యే ముందు శామ్ కి ఏమై చేసావే రిలీజ్ అయింది ఇక్కడ, తమన్ కి కిక్ ఫస్ట్ రిలీజ్ అయింది ఇక్కడ. ఆ తర్వాత వాళ్ళిద్దరు వచ్చేసారు హైదరాబాద్ కి. ఆ తర్వాత ఒక 2-3 years గ్యాప్ ఇచ్చి నేను వచ్చేసా హైదరాబాద్కి. అది ఆ సినిమా లక్కలా కుదిరింది. ఇంట్రడ్యూస్ అయిన అందరూ తెలుగుకి వచ్చేసారు. సో అది మీ మధ్య ఆ ఫ్రెండ్షిప్ అనేది అలాగా అప్పటి నుంచే ఏర్పడింది అనుకుంటా కదా. ఈవెన్ తమన్తో కానివ్వండి, శ్యామ్. తమన్ ఐ థింక్ ఈ స్టిల్ ఇన్ చెన్నై. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది అంటే ఎల్కేజీ క్లాస్మేట్స్ లాగా కదా, సినిమా కలిసి డెబ్యూ చేసిన వాళ్ళు. సో ఆ అఫెక్షన్, ఆ బాండింగ్ అయితే ఎప్పటికీ మారదు. కానీ తమన్ ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ హిమ్ టూ మచ్, ఆర్ లైక్ రోజు కలుసుకునే టైప్ ఫ్రెండ్స్ అయితే కాదు మేము. బట్ స్టిల్ ఎప్పుడు కలిసినా ఎప్పుడు కూడా ఐ థింక్ మధ్యలో ఒక సెట్ లో కలిసాను. సో దట్ విల్ ఆల్వేస్ బీ దేర్. నా ఫస్ట్ హీరో అని ఎప్పుడు చెప్పుకుంటాడు. సో దట్ విల్ బీ దేర్. బట్ వి నాట్ ఫ్రెండ్స్ అని కాదు. ఈ మధ్య కూడా ఒకసారి క్రికెట్ ఆడాము. సో అలా. బట్ శామ్ ఫ్రమ్ దట్ టైమ్ ఫ్రెండ్స్. అంటే అక్కడ మీ ఫస్ట్ ఫిలిం తోటి ఆమె మంచి ఒక ఫ్రెండ్ దొరికింది. ఇక్కడ ఫస్ట్ ఫిలిం అందాల రాక్షస్తో మీ లైఫ్ పార్ట్నర్ దొరికింది. లైఫ్ పార్ట్నర్ ప్లస్ ముగ్గురు ఫ్రెండ్స్ దొరికారు. అవును, దట్స్ ట్రూ. అంటే శ్యామ్తో ఫ్రెండ్షిప్ అలా అంటే అప్పుడు పరిచయం అయిన తను శ్యామ్, ఆ ఫ్రెండ్షిప్ అలా బలపడటానికి ఏ పరిస్థితులు మీకు అంటే ఎంతోమంది చేస్తూ ఉంటారు, మన కో ఆర్టిస్టులు ఎంతోమంది చేస్తూ ఉంటారు, కొంతమంది తోటి ఎందుకు అలా కలుస్తుందో తెలియదు మనకి. ఐ థింక్ ఇద్దరు కలిసి ఒక కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా. మా ఇద్దరికి సినిమా అంటే ఏంటో తెలీదు, ఇద్దరు అవుట్ సైడర్స్ అప్పుడు. సో ఇద్దరు ఫస్ట్ సినిమా షూటింగ్ చేస్తున్నారు, వీఆర్ ఇన్ ద సేమ్ ఇమోషనల్ ప్లేస్ కదా. సో అప్పుడు ఆ క్రియేట్ అయ్యే బాండింగ్ ఆల్వేస్ స్పెషల్ కదా. సో అందుకే నాకు లావణ్యతో కలిసి ఇక్కడ నాకు ఎక్కువ నవీన్తో షూటింగ్ ఉండట్లేదు. లిటరలీ ఒకే రోజు ఇట్లా ఒక పాసింగ్ ఉంటుంది అంతే, ఆ హాస్పిటల్ సీన్ అంతే. అది కాకుండా నవీన్తో పెద్దగా షూటింగ్ లేదు. బట్ అయినా సెట్లో సినిమా రిహర్సల్స్లో ఆ టైంలో ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అయింది. కానీ మాక్సిమం షూటింగ్ చేసింది, షూటింగ్ టైంలో స్పెండ్ చేసింది లావణ్యతో, హనుతో. సో అది అగైన్ కలిసి ఫస్ట్ టైం ఇద్దరికి రాని ఒక భాషలో సినిమా చేస్తున్నాం అనేది ఒక షేర్డ్ ఎక్స్పీరియన్స్. సో దట్ బాండ్ ఇస్ ఆల్వేస్ స్పెషల్ అంతే కదా. అండ్ ప్లస్ వ్యక్తిగతంగా కొందరితో మనం కనెక్ట్ అవుతుంటాం. సో అది అంటే మీరు మీ బర్త్డేగా ఆమె మీకు విషెస్ చెప్పే విధానం కానీ, తన బర్త్డేకి మీరు విషెస్ చెప్పే విధానం కానీ చూస్తే అంటే ఆ క్లోజ్నెస్, సన్నిహితత్వం అనేది అబ్సల్యూట్లీ సార్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్షిప్స్ ఇన్ మై లైఫ్. లైక్ ఐ సెడ్ ఇట్స్ 15 years 16 year friendship now. So needless to say, through this journey, through our careers, we've always been an emotional support system for each other. తనకేమైనా సరే నాకేమైనా సరే మా ఇద్దరికి తెలుసు ఏం జరుగుతుందో, ఒకరొకరి లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసు. we've always been there for each other. So అది ఇట్స్ దట్ ఎల్కేజీ క్లాస్మేట్ ఫ్రెండ్షిప్ అనేది సినిమా పరంగా ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. సో అది ఎప్పటికీ మారదు. అదే అంటే తను సమంతకు సంబంధించి ఒక సర్కిల్ ఉంది ఒకటి. తను ఏదైతే లైఫ్లో రియల్ లైఫ్లో ఫేస్ చేసిందో ప్రాబ్లమ్స్, దానికి తోడు ఇదేదైతే ఈ మెడికల్ ఇష్యూ తనకి ఏదైతే ఉందో ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్, సో ఆ టైంలో ఆమెకి బాగా మోరల్ సపోర్ట్ ఇచ్చిన వ్యక్తుల్లో రాహుల్ రవీంద్రన్, చిన్మయి కూడా
ఉన్నారు అని నేను వింటూ ఉంటాను. ఓకే, రైట్ రైట్ రైట్. సో దాని నుంచి బయటపడటానికి, ఆమె దాన్ని ఎదుర్కోవడానికి సో మీరు ఎంత అంటే మీ సపోర్ట్ కానీ తను పూర్తిగా ఇప్పుడు బయటపడిందని అనుకోవచ్చు? తను దెర్ ఆర్ గుడ్ డేస్ అండ్ దెర్ ఆర్ బ్యాడ్ డేస్ సార్. పూర్తిగా అనేది అంటే ఆటో ఇమ్యూన్ ఒక్కసారి వచ్చిందంటే దానికి క్యూర్ అయితే లేదు, కానీ ఫస్ట్ కంట్రోల్లోకి తీసుకురావడం, ఆ తర్వాత కంట్రోల్లో ఉంచడం అనేదే ఉంటుంది. అంటే యాక్చువల్గా అది ఎందుకు వస్తుంది అనేది కూడా మనకి కరెక్ట్ రీజన్ ఉండదు. రకరకాల ట్రిగర్స్ ఉంటాయి సార్. బట్ కోవిడ్ తర్వాత చాలా మందికి అది ఒక కోవిడ్ సైడ్ ఎఫెక్ట్ అన్నట్టు చెప్తున్నారు. అంటే కోవిడ్ ఒక పాండమిక్ అంటే కోవిడ్ తర్వాత వచ్చిన ఒక సైలెంట్ పాండమిక్ ఆటో ఇమ్యూన్ పాండమిక్. నా ఫ్రెండ్ సర్కిల్లోనే శామే కాదు 2-3 ఉన్నారు. అందరికీ వేరే వేరే టైప్ ఆటో ఇమ్యూన్, కొందరికి చాలా సీరియస్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్, కొందరికి అంటే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాడికి సడన్గా జస్ట్ ఒక్క స్పాట్లో జుట్టు మొత్తం పోయింది, జస్ట్ ఒక్క స్పాట్ లో. సో రకరకాల ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఫ్లేర్ అప్ అవుతున్నాయి కోవిడ్ తర్వాత. అది వచ్చేస్తుందా జస్ట్ ఒక్క పర్టికులర్ స్పాట్ లో. అదర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ రాలిపోతుంది అనమాట. అవును అవును. అంటే బేసిక్లీ కోవిడ్ వల్ల అది జరగలేదు, కానీ కోవిడ్ వల్ల ఆటో ఇమ్యూన్ ట్రిగర్ అయింది. ఆటో ఇమ్యూన్ ట్రిగర్ అవ్వడం వల్ల అది జరిగింది. సో రకరకాల ఆటో ఇమ్యూన్ అంటే ఆటో ఇమ్యూన్ ఇస్ నో సైలెంట్ పాండమిక్ సార్. అది దట్స్ ద ప్రాబ్లమ్. శామ్ది ఒక రకమైన చాలా కాంప్లికేటెడ్, నా ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు వాడికి కూడా చాలా కాంప్లికేటెడ్. సో షీఈస్ మచ్ బెటర్ నౌ, షీఈస్ హెల్దీ నౌ, అండ్ షీ ఈస్ సచ్ అ స్ట్రాంగ్ గర్ల్ సార్. అంటే ఎంత మానసికంగా ఎంత వీక్ కనిపించినా సరే, ఏదైనా సరే షీ విల్ ఆల్వేస్ డూ. చేయాల్సిందే ఎప్పుడు చేసేస్తుంది. ట్రీట్మెంట్ తీసుకోవాలంటే రెగ్యులర్గా డిసిప్లిన్డ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం, కానీ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ అది బెటర్ అవుతున్న ప్రాసెస్లో ఎక్కడ తన వర్కౌట్స్ వదలకుండా ఎంతవరకు కుదురుతుందో అంతవరకు చేసింది. సో షీజ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అంటే we were kids when we met and became friends, and we've sort of gone through adulthood together. And I think the one thing that has not changed in her life is her sense of discipline. అది నాకు కూడా కొంచెం ఉంటే బాగుండేది, కానీ ఇన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్లో అది మాత్రం నేను నేర్చుకోలేకపోయి. అంటే నాకు నచ్చిన కొన్ని విషయాల్లో నాకు డిసిప్లిన్ ఉంటుంది, బట్ ఆ సెల్ఫ్ కేర్ అనేది ఉంది కదా, ఆ సెల్ఫ్ కేర్ విషయంలో నాకు పెద్ద డిసిప్లిన్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్రిప్ట్ రాస్తున్నానంటే చాలా డిసిప్లిన్డ్గా రాస్తా, ఇంకే డిస్ట్రాక్షన్స్ లేకుండా. ఒక్కసారి కూర్చున్నానంటే అది ఫినిష్ అయ్యేదాకా అసలు అటు ఇటు కదలను. అలాంటి విషయాల్లో నాకు నచ్చిన విషయాల్లో నాకు డిసిప్లిన్ ఉంటుంది. బట్ ఈ వర్కౌట్ అనేది అంటే కొందరు నచ్చి చేస్తారు, కానీ నాకు అలాంటి విషయాల్లో అబ్బా ఆ అమ్మాయికి ఉన్న డిసిప్లిన్ అసలు వేరే లెవెల్ అది. అయ్యో. సో అయ్యా లక్కీలీ షీ ఇస్ ఎ ఫైటర్. ఏది ఉన్నా ఎట్లా ఉన్నా కానీ ఆ మెడికల్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా తను చేస్తూ వచ్చేదే సార్. అస్సలు వర్కౌట్ కానీ అంటే ఎవరు ఏం చెప్పినా షీ ఇస్ ట్రైయింగ్ ఆల్టర్నేట్ థెరపీస్ అండ్ ట్రీట్మెంట్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో ఎవరు ఏం చెప్పినా సిన్సియర్గా కరెక్ట్ టైంకి ఏది తీసుకోవాలో, ఏం ఎక్సర్సైజెస్ చేయాలో, ఏం చేయాలో అంతా చేస్తుంది. సో ఐ థింక్ వన్ థింగ్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రెండ్స్ వీ ఆల్వేస్ న్యూ వాస్ దట్ షీ విల్ సమ్హౌ గెట్ ఓవర్ ఇట్, షీ విల్ సమ్హౌ బీట్ ఇట్ అనేది ఒకటి ఉండింది. అది ఎంత వీక్ ఫీల్ అయినా, ఎప్పుడైనా మరీ వీక్ ఫీల్ అయిందంటే మేమందరం ఉన్నాంగా. సో బ్యాడ్ థింగ్ ఏంటంటే తను అలా సఫర్ అవుతున్నప్పుడు దాంతో ఒక పక్క పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్, ఇంకో పక్క ఈ మెడికల్, ఇది ఎప్పుడైతే తను ఈ సమస్యతోటి తను బాధపడుతున్నానని చెప్పిందో నిజానికి ఆమె మీద ఒక రకమైన సింపతి కలగాలి. యాక్చువల్గా అందరూ సపోర్ట్ చేయాలి, మోరల్గా సపోర్ట్ చేయాలి. కానీ సోషల్ మీడియాలో పని కట్టుకొని కొంతమంది ఆమె మీద అంతా ఇంకా కొంగదీసేటట్టు, ఆమెను ఇంకా చేయాలి, బాధ పెట్టాలన్నట్టుగా ఆ ట్రోల్స్ అనేవి రావటం, దాన్ని ఆమె ఎలా తట్టుకుంది నాకు అర్థం కాదు సార్. అది అంటే కైండ్నెస్ అనేది ఇట్స్ అ బేసిక్. మనం కైండ్గా లేకపోయినా పర్లేదు, అన్కైండ్గా ఉంటే చాలు కదా. అదేమో అంటే అది అంతే. కొందరు సోషల్ మీడియాలో ఓకే యాక్సెస్ ఉంది కదా, ఎవరినైనా ట్యాగ్ చేసి ఏదైనా చెప్పొచ్చు కదా అని చెప్పేస్తారు. అది మరి అదేదో సింపతి పొందడం కోసమే ఇవన్నీ పెడుతుంది, ఇవన్నీ చెప్తుంది అని చెప్పేసి ట్రోల్ చేయటం. 7, 8, 9 monthsకి అసలు ఏది పోస్ట్ చేయలేదు, అసలు బయటికి రావట్లేదు తను. అవును, తను ఏం డీల్ చేయాలో తన పాపం ఒంటరిగా తనే డీల్ చేసింది. కానీ ఫైనలీ ఒక శాకుంతలం రిలీజ్కి వచ్చినప్పుడు, లేకపోతే యశోద రిలీజ్కి వచ్చినప్పుడు అప్పుడు బయటికి రావాల్సిందే, తప్పదు. అండ్ ఎక్కడో తన నమ్మి ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టారు, దీన్ని నేను ప్రమోట్ చేయాలి అని చెప్పి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఫైనలీ ఇప్పుడు ఒకరి ఇంటర్వ్యూలో ఏదైనా ఒకటి అడిగితే అది మరి ఇంకేం జవాబు ఇవ్వాలి? అవును, ఉన్నది ఉన్నట్టే కదా చెప్పాలి. సో అది ఏమో దాన్ని మళ్ళీ ట్రోల్ చేయడం అది నాకు అర్థం కాదు. ఇట్స్ సంథింగ్ వెరీ సాడ్. ఇట్స్
ఆబ్వియస్లీ షీఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హీరోయిన్స్ అండ్ షీఈస్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ స్టార్స్ కాబట్టి ఎక్కువ ట్రోలింగ్ చేస్తారు. బట్ అది ఐ థింక్ ఎవ్రీబడి వాళ్ళ లెవెల్లో అందరికీ ట్రోలింగ్ ఈజ్ ఓకే సార్. లైక్ సమ్టైమ్స్ వెన్ ఐ గెట్ ట్రోల్డ్ ఐ హ్యావ్ ఫన్. ఐ మీన్ ఇట్స్ యూ లాఫ్ ఎట్ ఇట్. బట్ ఒక లైన్ దాటితే అది ట్రోలింగ్ అని కూడా కాదు, అది జస్ట్ బికమ్స్ పర్సనల్ అటాక్స్ ఆఫ్టర్ పాయింట్, బికమ్స్ క్యారెక్టర్ అసాసినేషన్ ఆఫ్టర్ పాయింట్, అండ్ that is sad. I don't know what to say. It is difficult for anybody. It is very, very difficult for anybody. అంటే ఆ సైకాలజీ వాళ్ళు చెప్పే ఆ మాట కన్నా ఐ థింక్ వాట్ హర్ట్స్ ద మోస్ట్ ఇస్ మీరెవరో నాకు తెలీదు, నేను మిమ్మల్ని పర్సనల్గా మీకు ఏ మోసం చేయలేదు, మిమ్మల్ని ఏ విధంగా నేను అఫెక్ట్ చేయలేదు, నా మీద మీకు ఇంత హేట్ ఎందుకు అనేది దాన్ని ప్రాసెస్ చేయడం అనేది ఈజీ కాదు సార్. వాట్ డిడ్ ఐ డూ టు యూ, వై ఆర్ యూ బీయింగ్ సో క్రూయల్ అనేది ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ పీపుల్ టు గెట్ ఓవర్. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జాబ్ ఐ గెస్. అది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే all of us artists, writers, directors, all of us, end of the day idantha pakkana pedithe we are very blessed that we are in a profession we love. We are very blessed that మా లైఫ్ లాంగ్ మేము చేసుకునే పని మాకు నచ్చిన పని, అది ప్రేమతో చేస్తున్నాం. సో అది చూసుకుంటే ఇదంతా ఓకేలే చూసుకుందాం అనిపిస్తుంది. సో దీస్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద జాబ్, బట్ వీఆర్ బ్లెస్డ్ ఎండ్ ఆఫ్ ద డే. సో వాళ్ళ లెవెల్లో ఎవ్రీబడి ఈస్ బ్లెస్డ్. సక్సెస్ ఫెయిలియర్ ఇదంతా పక్కన పెడితే ఐ థింక్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్ దట్ నచ్చిన పని చేస్తున్నాం. అవును. సో అది అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఇదంతా ఇగ్నోర్ చేయడమే. శామ్ తోటి మీరు మీ ఫస్ట్ ఫిల్మ్ తర్వాత మళ్ళీ యూటర్న్ అయినా చేయటం? అవునవును, చాలా మళ్ళీ ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ చేసాం. గుర్తు చేసుకున్నారా ఆ రోజులు? గుర్తు చేసుకున్నారా చేసేటప్పుడు? అప్పుడు అంటే సెట్స్ మీద ఆల్మోస్ట్ అది దట్ అయితే ఫెల్ట్ లైక్ అ ఫుల్ సర్కిల్. బట్ అంటే 10 years గా అసలు మాట్లాడుకోలేదు. 10 years తర్వాత కలుస్తున్నామంటే వేరేలా ఉండేది. రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాం, రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొత్తగా ఏమీ అనిపించలేదు. సో బట్ ఐ థింక్ ఫర్ మీ ద మోస్ట్ ద బిగ్గెస్ట్ టేక్ అవే వాజ్ దట్ 10 years తర్వాత తనతో యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన గ్రోత్ చూసా. అది చూసి అసలు ఆ శామ్కి అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందనిపించింది. దట్ ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ దట్ ఆ గ్రోత్ యాజ్ అన్ యాక్టర్. ఐ వాజ్ లైక్ వావ్, ఆ పర్ఫార్మర్కి ఇప్పుడు సంబంధమే లేదు అనిపించింది. సో ఐ థింక్ దట్ అగైన్ షీ వర్క్స్ వెరీ హార్డ్ ఆన్ ఇంప్రూవింగ్ హర్ సెల్ఫ్ ఆల్ ద టైమ్. అవును. సో మీకు ఆమె చేసిన వాటిలో, ఆమె వర్క్స్లో మీకు బాగా నచ్చింది ఏదనుకోవచ్చు? ఐ థింక్ హర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ ఇస్ ఫ్యామిలీ మ్యాన్ సార్. ఫ్యామిలీ మ్యాన్ చూసి అంటే ఈ లెవెల్కి వెళ్ళగలుగుతుంది పర్ఫార్మర్గా, ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది నాకు కూడా తెలీదు. ఐ వాజ్ లైక్ వావ్, ఆ క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టర్ చేస్తారు కూడా ఎవరు అనుకోవాలి. అయ్యో అస్సలు రాజీ ఏది రాజీ, అయ్యో ఐ థింక్ ఫస్ట్ బస్సులో ఒక మనిషి మిస్బిహేవ్ చేస్తాడు ఆ రాజీ క్యారెక్టర్తో. సైలెంట్గా దిగి వెళ్ళిపోతుంది. చిన్న చాల్ లోపలికి వెళ్ళాక ఫస్ట్ టైం వాడిని కొట్టేసి లాస్ట్ వాడిని చంపే ముందు ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పుతుంది. ఇదెవర్రా బాబు ఇది. నేను ఐ థింక్ ఆ క్షణంలో సమంత అనేది మర్చిపోయి చూసా. అక్కడ నుంచి ఆ క్యారెక్టర్ నేను అసలు సమంత అనేది మర్చిపోయా. ఐ థింక్ దట్ ఐ థింక్ వాస్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హర్. ఓకే.